యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ప్రతి ఆదివారం ప్రభాత తెలుగు ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, సాయంకాల తెలుగు ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం VST ఫంక్షన్ హాల్, RTC కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్ 5,20,000. ఆల్సో లైవ్ ఆన్ Facebook, YouTube. జూమ్ మీటింగ్ ID 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. ఈరోజు మరికొన్ని నామములు ధ్యానించబోతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 245 నామము ధ్యానిస్తున్నాము. యెహోవా బాహువా అంటే యెహోవా బాహువా అని ఇక్కడ యెషయా 51:9, 10 వచనంలో మనం చూస్తున్నాం. యెహోవాను సంబోధిస్తున్నాడు. యెహోవా బాహువా, ద ఆర్మ్ ఆఫ్ ద లార్డ్, దేవుని హస్తాన్ని సూచిస్తుంది. యెహోవా బాహువా, లెమ్ము లెమ్ము, బలము తొడుగు కొమ్ము, పూర్వపు కాలంలోను పురాతన తరంలోను లేచినట్లు లెమ్ము. రాహబును తుత్తునీయలుగా నరికివేసిన వాడవు నీవే గదా, మకరమును పొడిచిన వాడవు నీవే గదా, అగాధ జలముల గల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు నీవే గదా, విమోచింపబడిన వారు దాటిపోనట్లు సముద్రగాధ స్థలములను త్రోవగా చేసిన వాడవు నీవే గదా. అంటే దీని అర్థం ఏంటి? యెహోవా బాహువు బలమైనది, శూర కార్యములు చేయగలదు. యెహోవా హస్తము సాహస క్రియలను చేస్తుంది. అంటే దేవుడే అంటే మనకింకా మన బుద్ధికి జ్ఞానానికి మించి శక్తి గల దేవుడు కదా. ఇక దేవుని హస్తం ఎలా ఉంటుంది? శక్తి గలది. యెహోవా హస్తము గొప్పది. నిన్ను రక్షించడానికి యెహోవా హస్తము కుర్చైందా? కాలేదు అని వాక్యంలో యెషయా 59 మొదటి వచనంలో ఉంది. యెహోవా నిన్ను రక్షింపనేరక ఉండునట్లు ఆయన హస్తము కుర్చకాలేదట. యెహోవా హస్తము. ఈ మధ్యలో ఒక 2 వారాల ముందు నేను ఒక దర్శనం చూసినాను. అదేంటంటే IS అని వీరు టెర్రరిస్టులు మరి లోకమంతటా ప్రాకిపోతున్నారు. యవనస్తులను తర్బీదిచ్చి మరి వారు క్రైస్తవులను శిరచ్ఛేదన చేస్తున్నారు, చంపేస్తున్నారు. స్త్రీ అని, పురుషుడని, చిన్న బిడ్డలని కూడా లెక్క చేయకుండా. అంటే చాలామంది ప్రభు కొరకు తమ ప్రాణాలు అర్పించినారు. అప్పుడు నేను ప్రార్థిస్తున్నాను ఒకరోజు, మరి దేవుని సన్నిధిలో రాత్రి వేళ మోకరించి దేవుణ్ణి అడుగుతున్నాను, దేవ న్యాయము నీతి గల దేవుడు కదా, అన్యాయంగా ఇంతమంది చనిపోతున్నారు ఏంటి ప్రభువా, మరి నీ ఒక్కసారి లేస్తే చాలు కదా, ఈ ఉగ్రవాదులు అందరూ అణిగిపోతారు కదా. అప్పుడు దేవుడు ఒక దర్శనం చూపెట్టినాడు. ఆ దర్శనం అట్టాగే ఉందన్నమాట నా మనసులో, అది కదలడం లేదు, అట్లాగే ఉంది. ప్రతిసారి మోకరించినప్పుడు అదే దర్శనం. ఏంటంటే దేవుని ఒక పిడికిలు చూసినాను, ఇలా పట్టి ఇలా, అది ఎంత పెద్దగా ఉందంటే నాకు వివరించలేను. అది దాని కింద ఈ ఉగ్రవాదులందరూ చీమల్లాగా కూడా లేరు, డస్ట్ లాగా ఉన్నారు, పొడిలాగా. అంటే ఇంత పెద్ద హస్తము. మరి కింద ఈ ఉగ్రవాదులు అనేవాళ్ళు అసలు కనబడమే లేదు, దుమ్ముధూళిలుగా ఉన్నారు. అప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది. దేవుడు తలస్తే మరి కాపాడాడు తన బిడ్డలను, తప్పకుండా కాపాడుతాడు. తన రెక్కలు ఎలాగుంది, దేవుని రెక్కలు ఎలా ఉంటుంది, దేవుని బాహువు అంటే దేవుని మరి హస్తం. ఆ దేవుని రెక్కలంటే దేవుని హస్తం. ఆయన రెక్కలతో తన బిడ్డలను కప్పుతాడని, తన రెక్కల క్రింద ఆశ్రయం ఉందని, ఇవన్నీ 91వ కీర్తనలు మనం చదువుతున్నాం కదా. కనుక ఆయన చేతులకు మనల్ని అప్పగించుకోవాలి, అంతే, నెమ్మదిగా ఉండాలి, ప్రార్థన మాత్రం చేయాలి. అయితే యెహోవా బాహువు అని మరి ఈ నామంతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు ధైర్యం కావాలి. ద ఆర్మ్ ఆఫ్ ద లార్డ్, దేవుని హస్తమే కదా భూమికి పునాదులు వేసింది. సర్వ సృష్టిని సృజించింది ఆయన చేతులే. మనమందరము ఆయన చేతి పని అయి ఉన్నాం. ఆయన చేతి కార్యాలే మనం చూస్తున్నాం. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి సమస్తం ఆయన చేతి కార్యములు అన్నమాట. ఆయన గుప్పిలి విప్పుతాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను నెరవేరుస్తాడు. చెప్పండి కూడా దేవుని స్తుతించాడు. అప్పుడు మన గుప్పిలి ఇంత ఉంటుంది కదా. మన గుప్పిలు విప్పడానికి మనం ఎంత ఆయాసపడుతూ ఉంటాం దేవునికి ఏదైనా ఇవ్వాలంటే. కానీ నువ్వు ఒక్కసారి నీ గుప్పిలు విప్పితే ఆయన గుప్పిలు ఎంత పెద్దది, ఆయన గుప్పిలు విప్పితే ఎలాగుంటుంది, పట్టుకోలేవు. ఎక్కడ పట్టజాలకుండా నేనేం చేస్తాను, ఆశీర్వదిస్తాను అంటాడు. కాబట్టి యెహోవా హస్తము బలమైందని
వాక్యంలో ఉంది. ద్వితీయోపదేశకాండం 33:27 వచనంలో, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును, ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపజేయను. అంటే శత్రువులకు మనం భయపడరాదు. యెహోవా హస్తము శత్రువులను చిత్తగొడుతుంది. యెహోవా హస్తము సాహస క్రియలు చేస్తుంది. యెహోవా హస్తము శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలమై నిత్యముగా నుండు, ఆయన బాహువులు నీ క్రింద నుండు. అంటే చూడుము, నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నాను. నిత్యము నీ ప్రాకారములు నా ఎదుటనే ఉంది. అంటే ఆయన చేతులు, నిత్యమైన బాహువులు మన క్రింద ఉందంటే ఆయన చేతిలో మనం చెక్కబడిన వారం. కాబట్టి దేనికి కూడా ఈ లోకంలో నీవు భయపడకూడదు. యెహోషువ 4:23-24 చదువుతున్నాను. ఎట్లనగా యెహోవా బాహు, యెహోషువ 4:23-24, యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకును, మీరెల్లప్పుడూ మీ దేవుడని యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును, మేము దాటు వరకు మీ దేవుడని యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యొర్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచాను. ఎర్ర సముద్రము పాయలైందంటే అది ఎవరి బాహు? అది దేవుని బాహు అన్నమాట. మన జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి, మన వల్ల కాదు అంటారు. కొందరు అంటారు, మేము చనిపోతాం, మాకు వీలు కావడం లేదు ఈ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి, మేము ఈదలేము, జీవిత ఈదలేమమ్మా అని అంటారు. అప్పుడు అంతా యెహోవా బాహు కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. దేవా, నీ చెయ్యి చాపి ఈ ఎర్ర సముద్రం లాంటి సమస్యను నువ్వేం చేయాలి? పాయలు చేయాలి. ఆరిన నేల నానాడు నువ్వు ఇశ్రాయేలు ప్రజలను నడిపించినట్లు మేము మరి ఈ సమస్య నుండి విడుదల పొందాలని ప్రార్థన చేయాలి. యెహోవా హస్తం అంటే మరి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయంలో యెహోషాపాతు రాజు ప్రార్థన చేస్తున్నాడు. గొప్ప శత్రు సైన్యము చిన్న రాజు మీద, చిన్న దేశం మీదకి వచ్చినప్పుడు వారు ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే, నీవు బాహుబలము గలవాడు, పరాక్రమం గలవాడు, నిన్నెదిరించటకు ఎవరికి నీ బలము చాలదు. గొప్ప దేవుడు, బాహుబలం గల దేవుడు. మా చిన్న దేశాన్ని, చిన్న రాజును, పెద్ద సైన్యమేమి మా దగ్గర లేదు, గొప్ప రాజులు మా మీదకి వస్తున్నారు, గొప్ప సైన్యం మా మీదకి వస్తున్నావు, వాళ్ళని ఎదుర్కోవడానికి మాకు శక్తి చాలదు, నీవేం మాకు దిక్కై ఉన్నావు, నువ్వు మా పితరుల దేవుడు, ఆకాశమందున్న దేవుడు, అన్యజనుల రాజ్యములన్నింటినీ ఏలు దేవుడు నీవే, నీవు బాహుబలము గల దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ రోజు దేవుడు యెహోషాపాతు రాజు ప్రార్థన విని గొప్ప విజయము మరి అనుగ్రహించినాడని 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మరి ఐగుప్తీయులు దాసత్వం నుండి తన ప్రజలైన ఇశ్రాయేళ్లను విడిపించినాడు అంటేనే అది దేవుని యొక్క బాహుబలం. మోషే విడిపించినాడు కాదు, మోషేను దేవుడు ఏర్పరచుకొని నాయకత్వం అనుగ్రహించి వాడుకున్నాడు ఒక పాత్రగా. కానీ ఎవరి బలం అది? దేవుని బలం. యెహోవా తన బాహుబలం చేత ఐగుప్తు దాసత్వం నుండి తన ప్రజలైన ఇశ్రాయేళ్లను నడిపించినాడు ఫరో చేతి నుండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. యెహోవా బాహుబలం చేత మిమ్మును రప్పించి దాసుల గృహంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సామ్స్ 89 ఎజ్రాహీయుడైన ఏతాను రచించిన దైవ ధ్యానం అని ఇక్కడ ఉంది. మరి దీంట్లో ఒక మంచి మాట నా జ్ఞాపకం వచ్చింది ఏంటంటే 21-22. ఇది నేను ఎప్పుడు నా సేవా జీవితంలో కంఠపాఠంగా వల్లించేదాన్ని. అంటే కొన్ని ఎదురు శక్తులు, ఎదురు దాడులు అయినప్పుడు ఈ మాట నాకు చాలా నెమ్మదినిచ్చేది. 89వ కీర్తన 21-22. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండు, యెహోవా బాహు ఎడతెగక తన అభిషక్తులకు తోడుంటుంది, నా బాహుబలము అతన్ని బలపరచును, ఏ శత్రువును అతని మీద జయమునొందడు, దోషకారులు అతన్ని బాధపరచరు. దేవుని హస్తం ఎంత తోడుంటే 22 సంవత్సరాలు ఈ పరిచయం ఇంత అద్భుతంగా దేవుడు నడిపిస్తున్నాడు. చాలా ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యం. దేవుని హస్తం లేకుంటే నేను ఏ విధంగా అడుగు వేసేదాన్ని? కేవలం దేవునికి మహిమ ఘనత చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఆయన నన్ను చెయ్యి పట్టుకొని నడిపించినాడు, ఆయన బాహుబలము చూపెట్టినాడు, ఆయన చెయ్యి నాకు ఎడతెగక తోడు ఉండేది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, విశ్వసించినప్పుడు మరి ఈ నామం ద్వారా నువ్వు ఆదరణ
పొందాలి. కీర్తనలు 71:18 చూడండి. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి పుట్టబో వారికందరికి నీ శౌర్యమును గూర్చి నేను తెలియజెప్పినట్లు తలనెరిసి వృద్ధుడైనయుండు వరకు నన్ను విడవకు. 71 కీర్తన 18 కీర్తనకారుడు అంటున్నాడు, నేను వచ్చు తరానికి కూడా నీ బాహుబలాన్ని నేను ప్రకటించాలి. నీ మహా అద్భుత కార్యాలు, నువ్వు చేసిన శూర కార్యాలు, పరాక్రమ క్రియలను నా తరానికి, వచ్చు తరానికి వివరించినట్లు, మరి నీ శౌర్యం గురించి నేను తెలియజెప్పినట్లు ముసలితనం వరకు కూడా నన్ను నువ్వు చెయ్యి విడవకు అని సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఏ సమస్యల్లో మీరున్నా దేవుడు తన బాహుబలము చాపి నిన్ను రక్షిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. కనుక ఆ విశ్వాసం కలిగి ఉండాలి. కొన్నిసార్లు మనకు గాలి, తుఫాను, సమస్యలు ఇవన్నీ వచ్చినప్పుడు దేవుని మీద ఉన్న విశ్వాసం కోల్పోకుండా ఇంకా విశ్వాసాన్ని బలపరచుకోవాలన్నమాట. దేవుడు నాకు సహాయం చేస్తాడు, నన్ను విడవడు, నన్ను ఎడబాయడు, నా మేలు కొరకే జరిగింది. పక్షిరాజు గురించి నేను ఒక పుస్తకం రాసినాను కదా. పక్షిరాజు ఏం చేస్తుందంట, ద్వితీయోపదేశకాండం 32:11 గూడు రేపుతుందట. పక్షిరాజు గూడు రేపి తన పిల్లలను తన రెక్కల మీద ఏం చేస్తుందట, అల్లాడిస్తుందని వాక్యంలో ఉంది. పక్షిరాజు గూడు ఎందుకు రేపుతుంది అంటే, పెద్ద పర్వతం మీద, పర్వత శిఖరం మీద గూడు కట్టుకుంటుంది పక్షిరాజు. ఆ గూడే ఎంతో బరువు అన్నమాట, కొన్ని టన్స్ బరువు ఉంటుందట పక్షిరాజు కట్టిన గూడు. బలమైన గూడు కట్టుకుంటుంది, దాంట్లో గుడ్లు పెట్టి పొదిగి పక్షిరాజు పిల్లలు అక్కడ. మరి ఎందుకు అంత ఉన్నతమైన మరి శిఖరం మీద, పర్వత శిఖరం మీద కడుతుందంటే, అది పక్షిరాజుకు బద్ద శత్రువు ఏంటంటే సర్పం అన్నమాట. ఎక్కడ కింద పెడితే వెంటనే సర్పం వచ్చి గుడ్లు మింగేస్తుంది. కాబట్టి వీళ్ళు అందుకోవడానికి వీళ్ళని నేనంత శిఖరం మీద గూడు కడుతుంది. కానీ అక్కడికి కూడా వస్తుందట ఈ సర్పం పాక్కుంటా. సర్పం కనపడగానే వెంటనే పక్షిరాజు తన బలమైన ముక్కుతోటి దాన్ని మరి పొడిసి ఆ సర్పాన్ని చంపేస్తుంది అన్నమాట. బలం, రెక్కలు బలము, దాని ముక్కు బలము, దాని కాళ్ళు ఉంటాయి కదా, అది కూడా చాలా బలం అన్నమాట. అది ఒక్కసారి ఆ సర్పం మీదకి వచ్చి దిగేస్తే ఆ బరువుకి అది పాము చచ్చిపోతుంది అన్నమాట, పట్టి పీకి చంపేస్తుంది. అలాగే ఉండాలంట విశ్వాసులు కూడా. సాతాను ఏం చేయాలి, మనం ఎదిరించాలి. మన కాళ్ళ క్రింద సాతానును ఏం చేస్తాడు, శీఘ్రముగా చితకదు. అంత బలం విశ్వాసం, దేవుని బలం అన్నమాట. అయితే ఈ పక్షిరాజు ఏం చేస్తుందంటే, పిల్లలకు మరి ఆహారం కొరకు తండ్రి పక్షి ఉంటే తల్లి పక్షి పోయి తెస్తుంది ఆహారం. అంటే వెతికి మంచి మంచి మాంసం అంతా తెచ్చి పిల్లలకి ఇచ్చి, మరి అలాగే ఒకవేళ తల్లి ఉంటే తండ్రి పక్షి పోతుంది. ఇలా కాపుదలు అన్నమాట. గుడ్లను, ఆ పిల్లలను కాపాడుతుంటుంది. తిని 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 ఆ పిల్లలు బాగా బాగా లావు అయిపోతుంది. కానీ ఈ తల్లి పక్షికి తండ్రి పక్షికి ఏంటంటే, ఈ పిల్లలు ఎదిగిన తర్వాత అలాగే గూట్లో ఉండి పెద్దగా కావడం కాదు, అవేమి నేర్చుకోవాలా, ఎగరడం నేర్చుకోవాలి. కాబట్టి తిండి పెట్టడం మాత్రం కాకుండా తరబీది ఇస్తుంది అన్నమాట. ఒకలాగా పెద్దగా అయిన తర్వాత ఇంకా అలాగే మరి తింటూ ఉంటే ఎగరలేక పక్షులు మరి అలాగే ఉండిపోతుంది. కాబట్టి ఆ తల్లి పక్షి తండ్రి పక్షి ముక్కుతో పొడిచి ఆ పిల్లల్ని ఏం చేస్తారంటే పర్వతం మీద నుండి ఏం చేస్తారు, ఎత్తేస్తుంటారు. అది పర్వతం మీద నుండి ఇలాగ దొర్లుకుంటూ కిందకు వచ్చి, అయ్యో ఇంత అన్యాయం ఈ తల్లిదండ్రులు చేస్తున్నారు కదా, మమ్మల్ని ఇలా వదిలేసినారని అనుకుంటుందేమో. కానీ అది కిందికి రాకముందే ఆ పక్షులు ఏం చేస్తుందంటే రెక్కలు ఇట్లా చాపి ఆ పడుతున్న పిల్లను తన రెక్కల మీదకి వేసుకొని ఏం చేస్తుంది, అల్లాడిస్తుందట. అలా తరబీదిస్తుంది అన్నమాట. మళ్ళీ తీసుకొని మళ్ళీ పడేస్తుంటుంది. ఎందుకంటే అలా కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో ఇలాంటి తరబీదులు ఇస్తాడు. అది నీ మేలు కోరుతున్నాడు, నీ కీడు కొరకు కాదు. ఆయన ఉద్దేశాలన్నీ కూడా హానికరమైనవి కావు, అవి మంచి కొరకు అన్నమాట. నీ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఇచ్చి కొన్ని శిక్షణ, డిసిప్లిన్ ఇస్తున్నాడు. ఇంకా పైకి ఎగరాలని ఆ తల్లి పక్షిరాజు ఎలాగో తన పిల్లలకు తరబీదిస్తుందో అలాగ తరబీదిస్తున్నాడు. కనుక ఇలాగూ తన రెక్కలతో నిన్ను మోస్తున్నాడు. కాబట్టి నీకు భయం లేదు. దాన్ని చంపడానికి కాదు, పర్వతం మీద నుండి ఎత్తేసేది, అది ఎగరడానికి ఉన్న తరబీదు ఇస్తుంది. కాబట్టి అలా కొన్నిసార్లు మనకు సమస్యలు ఇచ్చినప్పుడు అయ్యో మేము చనిపోతాం, అంతేకాదు, ఇంకా ఉందన్నమాట నీకు ప్రయాణం, ఇంకా ముందున్నది నీకు ప్రయాణం. కాబట్టి బలం పుంజుకోవడానికి అప్పుడప్పుడు దేవుడు నిన్ను ఈ విధంగా శ్రమకు గురి చేస్తున్నాడు. అయినా తన రెక్కలు నీ క్రింద ఉన్నాయి కాబట్టి నీకు హాని కలగనీయడు.
ఆయన నీ మేలే కోరుతున్నాడు. అందుకే వాక్యంలో ఉంది కదా, దేవుని ప్రేమించే వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకే సమకూడి జరుగుతుంది. ఇంతవరకు కూడా మన ఒక్కొక్కరి జీవితంలో జరిగిందంతా కూడా కీడు కొరకు కాదు, మేలు కొరకు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఏది జరిగినా అది మేలు కొరకే జరిగింది. ఎందుకంటే నీవు దేవుని ప్రణాళికలో ఉన్నావు. యువర్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. కాబట్టి ఎవ్రీథింగ్ హీ డస్ ఫర్ యువర్ గుడ్ అండ్ నాట్ ఫర్ ఎనీ ఈవిల్. హీ డస్ నాట్ థింక్ ఆఫ్ ఎనీ హార్మ్ టు యూ. కాబట్టి తన రెక్కలు అంత బలం గలది, అది నీ క్రింద ఉన్నది. ఆయన చేతిలో, బలమైన చేతిలో నీవు ఉన్నావు. మరి ఎడతెగక ఆయన చెయ్యి నీకు తోడుండి నీ శత్రువులను మరి అణిచివేస్తాడు. ఏ శత్రువు నీ మీద జయం పొందాడు. ఎంత మంచి మాట అండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు చాలా కొన్ని మాటలు చాలా హైలైట్ చేసుకుంటాను నేను, నమ్ముతాను, అది పొందుకుంటాను అనమాట. ఏ శత్రువు నీ మీద జయం పొందాడు. నువ్వు బ్రతుకు తినమున ఇంట్లో ఎవడు నీ ఎదుట నిల్వ, అది అక్షరాల పొందుకున్నాను, అక్షరాలు అనుభవిస్తున్నాను. దేవుని స్తోత్రం. దేవుని వాక్యాన్ని నీవు విశ్వసించాలి, అది పూర్తిగా నీవు దాన్ని గైకొనాలి. అప్పుడు అది నెరవేరుతుంది నీ జీవితంలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ బాహువా, యెహోవా బాహువా, ద ఆర్మ్ ఆఫ్ ద లార్డ్, అది ఎప్పుడు నీకు గుర్తు రావాలి. నీ సమస్యలు ఏ పాటివి, నీ దుఃఖం ఏ పాటిది, నీ భయం ఏ పాటిది, నీ ఆందోళన ఏ పాటిది, నీ కలవరం ఏ పాటిది, నీ రోగం ఏ పాటిది. ఈరోజు కూడా నేను కొద్దిసేపు దేవుని శక్తిని గురించి ధ్యానించినాను. దేవుని శక్తిని గురించి ధ్యానించాలి మనం. దేవుని వాక్యము ధ్యానించినట్లు దేవుని శక్తిని గురించి కొద్దిగా ధ్యానించాలి. హౌ గ్రేట్ యు ఆర్ లార్డ్. నాకు కొన్ని శరీర రుగ్మతలు ఉన్నాయి, దాన్ని దేవుని ముందు పెడితే నథింగ్. అది ఎంతసేపు దేవుడు నన్ను బాగు చేయడానికి అని నేను విశ్వసించిన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉన్నవన్నీ కూడా ఆయన ఏం చేస్తాడట, లేనట్టుగా చేసేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకేదో ఉందని మనం ములుగుతూ ఉండకుండా దైవశక్తిని పొందుకుందాం, పరిశుద్ధాత్మను పొందుకుందాం. ఆయన అనుగ్రహిస్తాడు కదా పరిశుద్ధాత్మ. మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుకుంటారు? శక్తి పొందుకుంటారు. దేవుని స్తోత్రం. మరి ఒక నామము చూడండి, 246. కీర్తనీయుడు. దేవుడు కీర్తనీయుడు, ఆయన కీర్తనీయుడు. హీఈస్ యువర్ ప్రైజ్, హీఈస్ యువర్ ప్రైజ్. నీకు జీవితంలో స్తుతికి ఆయన కారణభూతుడై ఉన్నాడు. ఆరాధనకు యోగ్యుడు, ఆరాధనకు స్తుతికి పాత్రుడు, అర్హుడు. అంటే సమస్త ఘనత మహిమ ఆయనకే చెందుతుంది. ఆయనను కీర్తించాలి, కీర్తనీయుడైన నువ్వు ఆయనను కీర్తించాలి. అందుకే ద్వితీయోపదేశకాండం 10:21 ఈ మాట ఉంది, ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులారా చూచుండగా భీకరమైన ఈ గొప్ప కార్యములు నీ కొరకు చేసిన ఆ దేవుడు ఆయనే. దేవుడు ఆయనే. భీకరమైన గొప్ప కార్యాలు నీ కొరకు ఆయన చేస్తాడు. ఆయన కీర్తనీయుడు అని మనం ధ్యానిస్తున్నాం. 149 దాంట్లో ఉంది కదా, దేవుడు కీర్తనీయుడు. నీవు స్తుతించాలి, ఆయనను గణపరచాలి, క్రొత్త కీర్తన పాడాలి. కీర్తనీయుడైన దేవుడు. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకున్న సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఇశ్రాయేలు తమను పుట్టించిన వాడిని బట్టి సంతోషించుదురుగాక, సీయోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక. తంబురతోనూ సితారాతోనూ ఆయనను గూర్చి గానము చేదురుగా. తంబుర, సితారా, గిలక, తప్పెట ఏదొస్తే అది, దాంతో నీవు పాడుతూ ఆడుతూ దేవుని మహిమపరచాలి, కీర్తనలు పాడాలి, కొత్త కీర్తన పాడాలి. అంటే గొప్ప దేవుని ఆ విధంగా నువ్వు గొప్పగా స్తుతించాలి. యెషయా 12:2 ఉంది కదా, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు. ఎంత మంచి మాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్తుతి నీ పరిస్థితులను మార్చేస్తుంది. కానీ నేను ఆరాధనకు వచ్చిన వారిని అడిగినాను, నువ్వు స్తుతించడానికి మొట్టమొదటి కారణం ఏంటి అన్నప్పుడు, సజీవుల లెక్కలో ఉంచినందుకు స్తోత్రం చేయాలన్నారు. నేను అన్నాను, సజీవుల లెక్కలో ఉంటూ పాపం చేస్తే లాభం ఏంటి? నువ్వు స్తుతి చేయడానికి మొట్టమొదటి కారణం నువ్వు పొందుకున్న రక్షణ. దేవుని స్తోత్రం. నాశనకరమైన గుంట నుండి, చీకట గల దొంగ ఊపి నుండి ఆయన నిన్ను పైకి లేవనెత్తినాడు. ఆయన నీ నోట క్రొత్త గీతాన్ని ఇచ్చినాడు. రక్షణ బండ మీద నిన్ను బిగించినాడు. కాబట్టి నువ్వేం చేయాలి? ఆయనను స్తుతించాలి. నీ స్తుతికి కారణభూతుడగు దేవుడు. నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదము, ఆయన నాకు రక్షణాధారము. ఆయన
దేవుని స్తుతించాలి. కృతజ్ఞత గల హృదయం ఉంటేనే మనం స్తుతిస్తాం కదా. ఆయన ఇచ్చిన రక్షణకు స్తోత్రం, ఆయనకి ఇచ్చిన ఆరోగ్యం స్తోత్రం, ఆయన మనకి ఇచ్చిన అవయవాల కొరకు స్తోత్రం, కాపాడుతున్న విధానం కొరకు స్తోత్రం, శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇచ్చిన స్తోత్రం, భర్తని ఇచ్చిన స్తోత్రం, భార్యని ఇచ్చిన స్తోత్రం, పిల్లల్ని ఇచ్చిన స్తోత్రం, కుటుంబం కలుగజేసిన స్తోత్రం, అడిగింది ఇవన్నీ కూడా ఆయన చిత్త ప్రకారం అనుగ్రహిస్తున్న స్తోత్రం. స్తోత్రం ఎప్పుడు స్తోత్రం వస్తుంది కదా. స్తుతి స్తుతి అని దినమంతా నీవు పాడాలి, రాత్రంతా స్తుతించాలి. వారు పడకల మీద వారు స్తుతిస్తారు. ఇక్కడ వాక్యం చూశాను, భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక. 149 వచనం, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహ గానము చేదురుగాక. వారి నోట దేవునికి చేయబడి ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. అంటే భక్తులు పడుకున్నప్పుడు దైవ కార్యాలు ఆలోచించాలి. నిద్రపట్టలేదని ఒక ఆమె వచ్చి నిన్ను అడిగింది, నన్ను, అమ్మ అస్సలు నిద్రపడతలేదు. నాకు కూడా ఇలాంటి సమస్య ఉంది, ఎందుకో మరి అనేకమైన కార్యాలు ఆలోచించో మరి కొన్నిసార్లు నిద్ర అస్సలు రాత్రి నిద్ర రాదు. కానీ నేను దాని మందుగా అనుకున్నానని చెప్పినాను. ఆమె పడుకోగానే ఏం చేస్తాను, ప్రార్థన చేసి ప్రార్థన చేసిన తర్వాత పడక మీద ఎక్కిన తర్వాత పడుకునేటప్పుడు వెంటనే దైవ కార్యాలు ఆలోచిస్తూ ఉంటాను, హౌ గ్రేట్ గాడ్ ఈజ్. తర్వాత అనేక మంది కొరకు విజ్ఞాపన చేస్తాను, నోటితో ప్రార్థన చేస్తూ ఉంటాను, దేవుని అడుగుతూ ఉంటాను. మరి ఇలాగూ దేవుని ధ్యానిస్తూ ఉంటాను పడక మీదనే. అప్పుడు ఎప్పుడు నిద్ర వస్తుందో నాకు తెలియదు, ఉయ్యాలు లేసి ఊపినట్టు నిద్రపోతాను నాకు తెలియదు. అమ్మ నీకు కూడా ఇదే మందిస్తున్నాను, నువ్వు పడకల మీద ఉండి దైవ ధ్యానం చేయి. ఇక్కడ భక్తులు ఏం చేస్తున్నారంటే వారు పడకల మీద ఉత్సాహ గానము చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు పడుకొని గట్టి పాట పాడినావంటే ఎవరన్నా మరి నిన్ను తిట్టారో కొట్టారంటే నేను జవాబుదారి కాదు, ఎందుకంటే నువ్వు తెలివిగలిగే ప్రవర్తించాలి. నువ్వు పడుకున్నావు గట్టి పాట పాడావు అనుకో రాత్రి, వేరే వాళ్ళు నిద్రపోవాలి కదా. మనం ఏ పని చేసినా జ్ఞానంతో తెలివితో చేయాలి. నువ్వు ధ్యానిస్తే మాత్రం ఏం చప్పుడు రాదు కదా. నువ్వు దేవుని గురించిన ఆలోచన చేస్తుంటే ఏమి చప్పుడేం రాదు. నువ్వు దేవుని అంటే లీనమై దేవునితో మరి ఉండాలి. అప్పుడు మరి ఎంతో శక్తిని నువ్వు అనుభవిస్తావు. నిద్ర కూడా వస్తుందని చెప్పినాను. పడకల మీద ఉన్నప్పుడు నీ ధ్యానం ఏంటి? చాలామంది పడక మీద ఉండి పాపం చేస్తూ ఉంటారు. పడక మీద పాపపు యోచనలు ఉంటాయి. దేవుని భయం మనకు ఉండాలి. అలాంటి మరి ఆలోచనలు ఆలోచించడానికి కూడా తెగించొద్దు. వీఆర్ గాడ్స్ చిల్డ్రన్ కదా, వీ హ్యావ్ టు బి గైడెడ్ బై ద హోలీ స్పిరిట్. ఆత్మనియమం ద్వారానే ఉండాలి మన జీవితం. పడుకున్నా మరి నీవు పని చేస్తున్నా దేవుని గురించిన స్తుతి, దేవుని గురించిన ధ్యానం ఉండాలి, దేవుని స్తోత్రం. అందుకే ఇక్కడ మరి భక్తులు తమ పడకల మీద కూడా ధ్యానిస్తున్నారు, స్తుతిస్తున్నారు, గానం చేస్తున్నారు. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరిచారు, భూమి అందంతటను ఇది తెలియబడను. యెషయా 12:6. దేవుని స్తోత్రం. మన క్రైస్తవత్వంలోనే ఈ మార్గంలోనే పాటలు పాడి దేవుని స్తుతిస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఏ మార్గంలో కనబడదు, అంత కనబడదు మీకు. అక్కడ సినిమా పాటలు పెడతారు. అన్ని రోజులు కూడా సినిమా పాటలు. అప్పుడు నాకు అనిపిస్తుంది, దేవా చూడండి మమ్మనైతే ఎంత జీవంతో నింపినావు. పాడడానికి ఉన్నాయి 1000 పాటలు, ఒకట రెండా 1000 పాటల పుస్తకం ఉన్నది. భక్తులు ఆత్మతో నింపబడి కడుతూనే ఉన్నారు, ఇంకా పాటలు పాడుతూనే ఉన్నాం. పాటలు తరగదు అన్నమాట, తీరదు. ఎందుకంటే దేవుని గురించి అంతగా స్తుతి చేయడానికి ఉన్నదన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన కీర్తనీయుడు. అందుకే 81వ కీర్తన మొదటి 2 వచనంలో మనకు బలమై ఉన్న దేవునికి ఆనంద గానము చేయుడు. Psalms 81:1-2. మనకు బలమై ఉన్న దేవునికి ఆనంద గానము చేయుడి. యాకోబు దేవునికి బట్టి ఉత్సాహ ధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకొనుడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. ఎంత గొప్ప దేవుడు, ఎంతగా స్తుతించినా తక్కువే. కాబట్టి చేతులు కొట్టి పాడాలి. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, మీరు దేవునికి స్తుతి చెల్లించుడి అని వాక్యంలో. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. మనకు 10 తంతుల సితార వాయించడానికి రాదు, కానీ మనకు కూడా ఉంది కదా సితార. దీనికి ఎన్ని తంతులు ఉన్నాయి? 10 తంతులు. మంచిగా వాయించాలి, చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలి. ఏది కొట్టండి.
దశమా భాగమునీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ